ఊపిరి సలపకుండా రష్యా దాడులు చేస్తోంది. కివ్తో పాటు మరికొన్ని ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని రష్యా భారీగా క్షిపణులు, డ్రోన్లని ప్రయోగించింది. భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులతో మరోసారి విరుచుకుపడింది. ఈ దాడుల్లో షోస్టియా నగరానికి సమీపంలోని పలు నివాస భవనాలు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. వైద్య సదుపాయాలకి ఆటంకం కలిగింది. కొన్ని నెలలుగా ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలపై రష్యా భారీ దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ ప్రయోగించిన 68 డ్రోన్లని మంగళవారం తెల్లవారుజామున కూల్చివేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. డ్రోన్ శకలాలు చమురు డిపో భూభాగంలో పడటంతో మంటలు చెలరేగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని కూడా ఉక్రెయిన్లోని పలు విద్యుత్ కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని పుతిన్ సేనలు విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దాడులతో తమ దేశంలోని దాదాపు సగం మౌలిక సదుపాయాలు నాశనమైనట్లు ఉక్రెయిన్ చెబుతోంది. పలు పాశ్చాత్య మిత్ర దేశాలు తమకి వాయు రక్షణ వ్యవస్థల్ని అందించాయంటూ ఉక్రెయిన్ వాటి సాయంతో రష్యా డ్రోన్లని ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది. మరోపక్క రష్యా ప్రయోగించిన 21 మిసైళ్లలో అరింటిని తాము కూల్చేశామని ఉక్రెయిన్ చెబుతోంది. రష్యా ప్రయోగించిన 40 డ్రోన్లలో 16ని కూల్చేశామని, 24 డ్రోన్లు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. గాయత్రి, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, రష్యాల మధ్య దాడులు రోజుకు మరింత పెరుగుతున్నాయి. మరి సంవత్సర ఎండింగ్ సందర్భంగా కూడా నూతన సంవత్సరాన్ని ఆనందంతో ఆహ్వానించుకోవాల్సినటువంటి ఉక్రెయిన్కు గడ్డు కాలమే ఎదురవుతోంది. ప్రధానంగా రష్యా అయితే గనక దాడులకు సంబంధించి క్రిస్మస్ రోజు అని కూడా చూడకుండా పండగ రోజు కూడా పెద్ద ఎత్తున ఉక్రెయిన్పై దాడులు జరిపిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇందుకు సంబంధించి చాలామంది పౌరుల జీవనం కూడా అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించి ఇక్కడ ఉక్రెయిన్ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కీలక స్థావరాలను టార్గెట్గా చేసుకుని డ్రోన్లు, క్షిపణులు, మిసైల్స్ దాడులతో విపరీతంగా ప్రతిదాడులకు కూడా దిగరలేనటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ను పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. మరి ఈ నేపథ్యంలో రష్యా అయితే కనుక ఇటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ కోలుకుంటే ఎక్కడ మళ్ళీ తిరిగి దాడులు చేస్తుందో అనే విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి రష్యా. అంతేకాకుండా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాకు సంబంధించి మరింతగా తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఏదైతే తెర వెనుక ఉండి ఇజ్రాయెల్, ఉక్రెయిన్కు అమెరికా సాయం చేస్తున్నా కూడా రష్యా మాత్రం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. వరుసగా ఏదైతే క్షిపణి దాడులు, డ్రోన్లు ఇవన్నీ కూడా ప్రయోగిస్తూ ఏకంగా మిసైల్స్ విషయానికి వస్తే దాదాపుగా 60కి పైగా మిసైల్స్ను ఇజ్రాయెల్పై, ఉక్రెయిన్పై ప్రయోగించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇటువైపు ఉక్రెయిన్ కూడా తనకు ఉన్నంతలో ఆయుధ సామర్థ్యాన్ని మరింతగా నిరూపించుకునేటటువంటి క్రమంలో ఉక్రెయిన్ కూడా పెద్ద ఎత్తున ఇటువైపు ప్రయోగిస్తోంది. రష్యాపై ప్రయోగించినటువంటి వాటిల్లో మ్యాక్సిమం రష్యా అయితే గనక వాటిని కూల్చేస్తోంది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే రష్యా అయితే గనక పట్టు బిగించేసింది. ఉక్రెయిన్ వ్యాప్తంగా కూడా సగం ప్రాంతాలను చేజిక్కించుకుంది. మరి అంతేకాకుండా ఉక్రెయిన్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, వనరులన్నిటినీ కూడా కాలరాసే పనిలో రష్యా పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. అందుకు అనుగుణంగానే స్థావరాలను టార్గెట్గా చేసుకొని ప్రధానంగా అక్కడ దాడులకు దిగుతోంది. మరి అంతేకాకుండా పాఠశాలలు, స్కూల్స్, పాఠశాలలు లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలను కూడా అక్కడ టార్గెట్ చేస్తోంది. అంతేకాకుండా కెమికల్ ఏదైతే రసాయన ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలపైన, అలాగే అణ్వస్త్ర ఆయుధాలు కేంద్రాలు దాచి ఉన్నటువంటి ప్రాంతాలను కూడా టార్గెట్ చేసింది. అయితే కనుక ఇది యుఎన్ఓ కూడా ఇది దృష్టిలోకి వెళ్ళిన వెంటనే తక్షణమే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలి అని యుఎన్ కూడా చెప్పినా కూడా ఈ రెండు దేశాలు అయితే కనుక ఏమాత్రం వెనక తగ్గడం లేదు. మరో నెల రోజుల వ్యవధిలో అంటే జనవరి 20వ తేదీన ఇటువైపు ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తే ఏదైతే ఆ దేశ సాయం కానీ, మరోవైపు చూస్తే సాయం ఎక్కడ జారిపోతుందో అనేటటువంటిది ఉక్రెయిన్ ఆలోచన. ఇటువైపు రష్యా అయితే ఏకంగా తమ సత్తా ఈ పార్టీదే అని నిరూపించుకునేటటువంటి క్రమాన్ని అక్కడ ట్రంప్కు చూపించేటటువంటి వైనం ఇవన్నీ చూస్తే కనుక అమెరికా ఏదైతే ప్రత్యక్షంగా బరిలో లేకపోయినా అమెరికా కేంద్రంగానే ఈ దాడులు జరుగుతున్నాయా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అగ్రదేశంగా ఉన్నటువంటి ఏదైతే పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అమెరికా అయితే తెర వెనుక రాజకీయాలు చేస్తుందనేటటువంటిది ఉక్రెయిన్
రష్యాల మధ్య జరుగుతున్నటువంటి భీకర దాడుల నేపథ్యం ఇక్కడ స్పష్టం చేస్తోంది. మరి అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే పైచేయి సాధించినటువంటి రష్యా అయితే కనుక ఏకంగా పౌర సమాజాన్ని మాత్రం జాగ్రత్తగానే చూస్తోంది. మరి ఎక్కడ కూడా ఇప్పటికే చాలామంది ఎంతగా చేసినా కూడా యుద్ధం అన్న తర్వాత అవి ఏదైతే మిస్ఆపరేట్ అయినటువంటి క్షిపణులు కానీ ఈ రాడార్లు కానీ డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా పౌరులు నివసించేటటువంటి ప్రాంతాల్లో కూడా పడిపోయిన నేపథ్యంలో మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది, మానవ నష్టం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు సంబంధించి ఇంకా వెనక్కి తగ్గుతుందా లేదా అని వేచి చూడాల్సిన పరిస్థితి. ఉన్నంతలో తన శక్తి సామర్థ్యాలకు మించి అక్కడ రష్యాతో తలపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనుక ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్స్ జీపీ రావు.